మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లండన్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న 5వ టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో కేవలం 6 పరుగుల తేడాతో టీమిండియా విక్టరీ సాధించింది. ఈ సిరీస్లో ఇంగ్లాండ్ 2 టెస్టులు, ఇండియా 2 టెస్టుల్లో విజయం సాధించాయి. ఒక టెస్ట్ డ్రా ముగిసింది. దీంతో 2-2తో సిరీస్ సమయం అయింది. 5వ టెస్ట్ సెకండ్ ఇన్నింగ్లో యశస్విని జైస్వాల్ 118, ఆకాష్ దీప్ 66, రవీంద్ర జడేజా 53, వాషింగ్టన్ సుందర్ 53, ధ్రువ్ జురేల్ 34 పరుగులు చేసి బ్యాటింగ్లో రాణించారు. ఇక బౌలింగ్లో మహమ్మద్ సిరాజ్ 5 వికెట్లు తీయగా ప్రసిద్ధ్ కృష్ణ 4 వికెట్లు తీశారు. ఆకాష్ దీప్ 1 వికెట్ తీశారు. హైదరాబాద్లో భారీ వర్షం బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షం కారణంగా ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. 2 గంటలుగా ఎడతెరిపి లేని వర్షం కురుస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చినుకు పడితే చాలు ట్రాఫిక్ స్తంభించిపోయే మహానగరంలో భారీ వర్షానికి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఉప్పల్, రామంతాపూర్, నాచారం, తార్నాక, పంచకుట్ట, ఖరీదాబాద్, సోమాజ్గూడ, లక్డీకాపుల్ పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. పలుచోట్ల నాలాలు పొంగి పొర్లుతుండటంతో జీహెచ్ఎంసీ, హైడ్రా, మాన్సూన్ ఎమర్జెన్సీ టీం అప్రమత్తమయ్యాయి. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హైడ్రా హెచ్చరించింది. మరోవైపు రాజ్ భవన్ వద్ద భారీగా వర్షపు నీరు నిలిచింది. ఎమర్జెన్సీ టీం రంగంలోకి దిగి వర్షపు నీటిని నాలాల ద్వారా తొలగించే ప్రయత్నం చేస్తోంది. బంజారాహిల్స్ లో భారీ వర్షానికి ఓ కారుపై చెట్టు కూలడంతో సహాయక చర్యలు చేపట్టింది. విజయవాడలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. రోజు చూపించిన చొరవేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మనకందరికి గుర్తుండేది, అందరికీ స్ఫూర్తినిచ్చేది 1977 నవంబర్ 19 దివ్యసీమ ఉప్పెన. చాలా ఉప్పెనలు వచ్చాయి కానీ అంత ఉప్పెన ఎప్పుడూ రాలేదు. సముద్రమే విరుచుకుపడింది. 12,000 మంది చనిపోయారు. ఒకరిద్దరు కాదు. నేను కూడా 2-3 సైక్లోన్లు చూశాను ముఖ్యమంత్రిగా. ఒకటి 96లో సూపర్ సైక్లోన్ చూశాను. ఆ రోజు మీరు చూస్తే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అతలాకుతలం అయిపోయింది. కొన్ని ఫిషర్మెన్ విలేజెస్ 100 మంది చనిపోయారు. ఇక్కడ 12,000 మంది చనిపోయారు. ఆ రోజుట్లో ఒక 3,000 మంది చనిపోయారు. అది చూస్తే చాలా బాధ కలిగింది. అది నేను పనిచేయడానికే ఒక ముఖ్యమంత్రిగా నాకు చాలా కష్టం కూడా అయింది.
ఎందుకంటే ఒక పక్క మనుషులు చనిపోయినప్పుడు చాలా భయంకరమైన వాతావరణం ఉంటుంది. తాగేదానికి నీళ్లుండవు, తినడానికి తిండి ఉండదు, కమ్యూనికేషన్ కట్ అయిపోతుంది. ఇప్పుడైనా ఫోన్లైనా కొన్ని రోజుల్లో వస్తాయి, కానీ అప్పట్లో ఫోన్లు కూడా ఉండేటివి కాదు. ఇలాంటి అనేకమైన ఇబ్బందులు ఉంటాయి. నేనైతే ఒకసారి చనిపోయిన వాళ్ళు కానీ ఇమ్మీడియట్గా అంత్యక్రియలు చేయకపోతే ఆ శవాలన్నీ ఇదయ్యి అంటువ్యాధులు వస్తాయి, చాలా భయంకరంగా ఉంటుందనే ఉద్దేశంతో ఒక స్కీమే అనౌన్స్ చేశాను. మీరు ఎవరన్నా చనిపోయి ఉంటే మీరు అంత్యక్రియలు చేసేయండి, ఫోటో తీయండి, మీరు ఇస్తే ఆ కుటుంబానికి వాళ్ళని ఇచ్చి ఈ ప్రభుత్వం ఆదుకుంటుందని ప్రజా పిలుపునే ఇచ్చి ఆ రోజు ముందుకు పోయాం. రెండో తుఫాన్ నేను చూశాను, చాలా తుఫాన్లు చూశాను, కానీ రెండోసారి మళ్ళీ హరికేన్ తుఫాన్ చూశాను. విశాఖపట్నం మొత్తం అతలాకుతలం అయిపోయింది. నేను ఆ రోజు అక్కడికి పోయే కొందికి ఒక భయంకరమైన పరిస్థితి, కమ్యూనికేషన్ లేదు. 10 రోజులు అక్కడే ఉన్నాను. మళ్ళీ నార్మల్సీ వచ్చిన తర్వాతనే అక్కడి నుంచి నేను తిరిగి వచ్చాను. అలాంటి సందర్భాలు నేను చూశాను. ఇలాంటి సందర్భంలో మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఆ రోజుట్లో 12,000 మంది, లక్షల మంది నిరాశ్రులైపోయారు. దేశ చరిత్రలో నాకు తెలిసినంతవరకు దివ్యసీమ ఉప్పెన అతి పెద్ద ఒక క్రైసిస్. అలాంటి సమయంలో రాత్రింబగళ్ళు ఒక ఎమ్మెల్యేగా ఆయన చూపించిన చొరవ, ఆయన చేసిన సేవలు జీవితంలో ఎప్పుడూ ఎవ్వరూ మరిచిపోలేరు. ఆ విధంగా ఆయన సేవ చేయగలిగాడు. ఒక పిలిపిచ్చాడు ప్రపంచానికి. ఈయన నడుం కట్టడమే కాకుండా, ప్రభుత్వం ఇచ్చే సహాయం తీసుకోవడమే కాకుండా, సేవాభావంతో ముందు వచ్చే అందరికీ పిలిపించారు. పిలిపించి ముందుకెళ్ళి నడిచి ఆ రోజు మీరు చూస్తే వేలాది శవాలతో నా ప్రాంతాన్ని శవ దహన కార్యక్రమాలు కూడా నిర్వహించి కడానా ప్రాంతాన్ని కాపాడిన వ్యక్తి మండలి వెంకట కృష్ణారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. అప్పుడే ఎన్నో సంస్థలు, విదేశ సంస్థలు కూడా వచ్చాయి, వ్యక్తులు వచ్చారు, అందరూ కలిసి పనిచేశారు. ఆ సమయంలోనే మీరు ఒకసారి చూస్తే ఎన్టీ రామారావు గారు కూడా దివ్యసీమ తుఫానుకి తన వంతు కర్తవ్యంగా జోలి బట్టి డబ్బులు వసూలు చేసి కృష్ణారావు గారిని కలిసి ఆ డబ్బులన్నీ అందజేసి ఏ విధంగా చేయాలనో సేవా కార్యక్రమాలు చేపట్టే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివన్నీ చేసినప్పుడు పక్కా ఇళ్ళు నిర్మించారు, కరకట్లు కట్టారు, షెల్టర్లు నిర్మించారు, వాళ్ళ కుటుంబాలను ఆదుకున్నారు, అనేక కార్యక్రమాలు చేశారు. కానీ ఆయన జీవితం చూస్తే చట్టసభలో ప్రజాప్రతినిధిగా ఉన్నాం, సమాజ సేవలో బిజీగా ఉన్నాం, ఎప్పుడు కూడా భాష మీద మమకారాన్ని వీడలేదు. తెలుగు భాషా సంస్కృతికి పనిచేసిన వ్యక్తి ఘంటాపదంగా చెప్పగలుగుతాను, మండలి వెంకట కృష్ణారావు గారు. 1957లో ఏప్రిల్లో ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభల్ని హైదరాబాద్లో అద్భుతంగా నిర్వహించారు. ప్రపంచ తెలుగు సంఘాల ప్రతినిధులు ఒక వేదికకు తెచ్చారు, సభను జయప్రదం చేశారు. ప్రథమ ద్వితీయ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించారు. అంతర్జాతీయ తెలుగు సంస్థ, విదేశాంధ్ర సేవా సంస్థల్ని స్థాపించారు. 78లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేశారు, గెలిచారు. ఆ సమయంలో నేను కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా అయ్యాను. 82లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి మంత్రివర్గంలో సమాచార మంత్రిగా వారున్నారు. నేను టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నా. ఆ 5 సంవత్సరాలు వారితో కలిసి పనిచేయడం నా అదృష్టంగా నేను భావిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయన ఎప్పుడు మాట్లాడిన ఒక ప్రజాసేవ, అభివృద్ధి, సంస్కరణలు, ఈ విషయాలు ఎక్కువగా మాట్లాడేవాళ్ళు. అలాంటి ఆయన చూస్తేనే ఒక గౌరవం. మనిషిని చూస్తే ఒకసారి ఆ రోజుట్లోనే చాలామంది నాయకులు ఒక విధంగా చెప్పాలంటే ఆ తర్వాత నాయకత్వం అంతా కూడా మారుతూ వచ్చింది, కానీ
అప్పటికైతే పుచ్చలపల్లి సుందరయ్య గారు కానీ, గౌత లచ్చన్న కానీ, మండలి వెంకటకృష్ణారావు గారు కానీ, ఇలాంటి చండ్ర రాగేశ్వరరావు గారు కానీ, ఇలాంటి చాలామంది విశిష్టమైన వ్యక్తులు ఆ సభలో ఉన్న విషయం కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. అదే సమయంలో 81లో అంతర్జాతీయ తెలుగు సంస్థ అధ్యక్షులుగా నియమితులైన ఆయన కౌలాలంపూర్లో 2వ ప్రపంచ తెలుగు మహాసభ నిర్వహించారు. 83లో మళ్ళీ ఎమ్మెల్యే అయ్యారు. నలుగురికి ఆదర్శంగా నిలిచేలా తన పొలాన్ని కూడా ఇప్పుడే బుద్ధప్రసాద్ గారు చెప్పారు. ఏదైతే స్వాతంత్ర సమరయోధుల కింద ఒక 5 ఎకరాల భూమి ఇస్తే ఆ 5 ఎకరాలను కూడా పేదలకు పంచిన వ్యక్తి మండలి వెంకటకృష్ణారావు గారు. డబ్బుల కోసం ఆశపడలేదు, ప్రభుత్వం సహకారం చేయాలని కోరుకోలేదు. కానీ అనునిత్యం ఆయన ప్రజలకు ఏమి ఇవ్వగలుగుతాడో ఆలోచించాడు తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజుల్లో రాజకీయాలు చాలా మారిపోయినాయి, కానీ ఎప్పుడు చూసినా మండలి బుద్ధప్రసాద్ గారిని చూస్తే వాళ్ళ తండ్రి క్వాలిటీస్ యాజ్ ఇట్ ఈజ్ ఈయనకు కూడా వచ్చాయి. ఒక నీతి, నిజాయితీ, ఒక పద్ధతి, కొన్ని విలువలు పెట్టుకొని ముందుకెళ్తున్నాడు. అదే సమయంలో వాళ్ళ తండ్రికి తెలుగు భాష అంటే ఎంత అభిమానం, బుద్ధప్రసాద్ కూడా అంతే అభిమానం, దానికంటే ఇంకా ఎక్కువ అభిమానం. ఆ విధంగా అందరినీ కలిసి తెలుగు భాషను కాపాడడానికి ముందుకు పోతున్నాడు. అలాంటి ఈ సమయంలో ఈరోజు మంచి పుస్తకం కూడా, ఒక లైట్ హౌస్ ఇన్ ది స్టార్ అనే పుస్తకాన్ని కూడా తీసుకొచ్చాడు. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మీరందరూ చూస్తే ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత ఆదాయాలు పెరిగాయి, సంపద సృష్టించబడింది. అదే సమయంలో ఇల్లులు పడిపోతున్నాయి. నేను అందుకే అప్పుడప్పుడు పద్మశ్రీ గరికపాటి నరసింహరావు గారికి చెప్పా, మీరు కూడా రండి, మేము చేసే ఈ ప్రయత్నంలో మేము ఎకానమీని బిల్డప్ చేస్తాం, కనీసం మంచి మాటలు మీరు మాట్లాడుతూ ఉంటే కొంతమందైనా మారతారు. నేను మిమ్మల్ని గవర్నమెంట్లో ఒక అడ్వైజర్గా తీసుకుంటాను, విలువల గురించి ప్రమోట్ చేయమని వారిని కోరాను. వారు అతి సున్నితంగా, ఈ గవర్నమెంట్ అంటే నాకు కుదరదు, నా పనిదే నేను చేసుకుంటున్నాను, నన్ను వదిలిపెట్టమండి అంటే, మిమ్మల్ని వదిలిపెడతాం, కానీ మీలాంటి వాళ్ళు మంచిని బతికించాలంటే మళ్ళా 10 మంది కలవాల్సిన అవసరం ఉంది, విలువలతో కూడిన సమాజం కావాలంటే మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని కూడా వారికి చెప్పాను. యశ్వంత్ గారు చెప్పింది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, భారతదేశం మహోన్నతమైన దేశం, ప్రపంచంలో కుటుంబ వ్యవస్థ ఉండే ఏకైక దేశం భారతదేశం. ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వేరే సంస్కృతులు చూస్తే భార్యాభర్త కాంట్రాక్ట్, తండ్రి కొడుకు అప్పిస్తాడు, కొడుకు తండ్రికి అప్పిస్తాడు, ఇద్దరు కూడా లెక్కలు రాసుకుంటారు, తప్పకుండా తిరిగి పే చేయాలి. కానీ భారతదేశంలో కొడుకు ఎంత పెద్దవాడైనా సరే ఎప్పటికప్పుడు తండ్రి మాట వింటానే ఉంటాడు, మెంటరింగ్ చేస్తూనే ఉంటారు. ఇంకొక పక్క భార్యాభర్త ఒకసారి పెళ్ళయిన తర్వాత మనందరం ఆలోచించేది, ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని నమోదైన కేసులో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విచారణకు హాజరయ్యారు. ప్రసన్న ఇంటి మీద జరిగిన దాడిని ప్రశ్నించినందుకు తనపై కేసు పెట్టారన్నారు. వ్యాఖ్యలు చేసినందుకు తన పేరును చేర్చారని మండిపడ్డారు. వేదిక మీద కూర్చొని నవ్వడం కూడా తప్పేనా అంటూ ప్రశ్నించారు. విచారణ పేరుతో కూర్చొని పెట్టి శునకానందం పొందారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను 36 ప్రశ్నలు అడిగారని, వాటిని రాతపూర్వకంగా ఇచ్చారని తెలిపారు. నుంచి రాజకీయాలలో ఎవరైనా వేదిక మీద మాట్లాడుతుంటే ఇంకా నాకు తెలిసి వేదిక ఎక్కేదానికి కూడా, ఎందుకంటే ఆయన ఏం మాట్లాడతాడో వేదిక మీద ఉన్న వాళ్ళకి తెలియదు పాపం. ఆ ఏం మాట్లాడినా కూడా వేదిక మీద ఉన్న వాళ్ళని కూడా జతకట్టి నచ్చిన వాళ్ళ మీద ఫేస్ పెట్టండి. ఎందుకంటే ఆ రోజు వేదిక సభా ప్రాంగణంలో ఒక 1000 మంది పైగా ఉన్నారు. 1000 మంది కూడా నవ్వటం జరిగింది, కొందరు చప్పట్లు కొట్టడం జరిగింది, కొందరు వేలాలు వేయటం కూడా జరిగింది.
ఒక 1000 మంది ఒక్కసారి ఒక భావోద్వేగంతో హర్షధ్వానాలతో నవ్వినప్పుడు తప్పకుండా అందరం కూర్చున్నప్పుడు నవ్వుతారు. అది స్పాంటేనియస్గా ఒక మనిషికి ఎవరైనా కానీ 1000 మంది మనమైనా కానీ 10 మంది కూర్చొని పడవడా నవ్వితే మనం కూడా నవ్వుతాం. సో ఒక్కొక్కసారి మనలో ఉన్నప్పుడు అలా నవ్వటం జరుగుతుంది. నవ్వటం కూడా తప్పే, నవ్వినా తప్పే, చప్పట్లు కొట్టినా తప్పే, ఏదైనా తప్పే అంటే ఇంకా ఈ ప్రభుత్వంలో ఇంక ఏం చేయాలో కూడా వాళ్ళే చెప్పాలేమో. ఇంకా మేము నవ్వకూడదు, మీటింగ్లకి వెళ్తే బ్యాండేడ్ వేసుకోవాలా, చేతులు కట్టేసుకో ఉండాలి, మళ్ళీ ఒకవేళ మా చేతులు ఏదైనా అవుతాయో అది అవి కూడా చెప్తే దానికి కూడా ఒక ప్రోటోకాల్స్ ఇస్తే ఈ విధంగా నడుచుకోవాలి మీరు, ఈ విధంగా నడవాలి మీరు అనిస్తే అవి కూడా నడుచుకుంటారు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఊసరవెల్లి లాంటి వాడని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని విమర్శించారు. జైలు అధికారులని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం, అధికారంలోకి వస్తే అంతు చూస్తానని బెదిరించాడని మండిపడ్డారు. కోర్టులో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఎంత ఉందో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాత్ర కూడా అంతే ఉందన్నారు. భాస్కర్ రెడ్డి A39గా నిందితుడిగా ఉండటం జరిగింది. ఆయన కూడా అరెస్ట్ చేయటం జరిగింది, మీకు అందరూ తెలుసు. కానీ అరెస్ట్ అయిన రోజు నుంచి నేను లిక్కర్లో నాకు సంబంధం లేదు, మా నాన్న మా తమ్ముడు లిక్కర్ తాగి చనిపోవటం వల్ల నేను దాన్ని ద్వేషిస్తాను, నేను ఎక్కడ కానీ లిక్కర్ సొమ్ము సంబంధించిన కానీ లిక్కర్ వ్యాపారం కానీ నాకు సంబంధం లేదని రోజుకొక మాట మాట్లాడుతున్నాడు. మీకు తెలుసు, గతము ఎలక్షన్కు ముందే చెప్పా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తుమ్మలగుంట అపరిచితుడు అని. అంటే అపరిచితుడు సినిమా చూశారు, ఎవి ఒక సెకండ్కి నిమిషానికి మారుతూ ఉంటాడు. అదేవిధంగా ఊసరవెల్లి మనం చూస్తుంటాం, విలేజ్ల్లో తొండలాగా ఉంటుంది ఊసరవెల్లి. అట్లా మనిషి నడిచినా గాలి సోకినా కలర్లు మారుతూ ఉంటుంది. ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. మీరు చూస్తుంటారు, లాస్ట్ వీక్ కోర్టుకు వచ్చినప్పుడు నవ్వుకుంటా దండాలు పెట్టుకుంటా వచ్చాడు కోర్టుకి. లోపల వచ్చిన వెంటనే జడ్జి ముందు ఏడవటం జరిగింది. మళ్ళా బయట వెళ్ళిన వెంటనే అధికారులు నీ అంతు చూస్తా, నేనే వచ్చేది, రేపు మాదే ప్రభుత్వం, నీ అంతు చూస్తా, నిన్నెత్తి లోపల. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వం భర్తలను కోల్పోయిన మహిళలకు ఆర్థిక భరోసా కలిగించేందుకు పెన్షన్లను మంజూరు చేసిందన్నారు. మున్సిపాలిటీలో సుమారు 200 మందికి పెన్షన్ అర్హత లభించిందని తెలిపారు. లబ్ధిదారులకు డబ్బు, అర్హత పత్రాలు ఎమ్మెల్యే అందజేశారు. పరిపాలన దక్షతలో పూర్తి బాధ్యత తీసుకుంటూ సంక్షేమానికి ముందడుగు పెట్టు నిత్యం నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్న ఈ ప్రభుత్వానికి ఒక బాట వేస్తూ ఈరోజు మరొకసారి పెన్షన్ రూపంగా ప్రభుత్వం మీ ముందుకు వచ్చింది. ఈ పెన్షన్ ఎలా ఉందంటే రాష్ట్రం ఆర్థికంగా కుదించిపోయింది, ఆర్థికంగా దివాలా తీసేసింది రాష్ట్రం. 1వ తేదీ జీతాలు ఇచ్చేదానికి డబ్బులు. గత ప్రభుత్వం ఏదైతే ఉన్నిందో 15వ తేదీ 18వ తేదీ కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో గత ప్రభుత్వం ఉన్నింది. దాని తర్వాత మీ అందరి ఆశీస్సులతో పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ చూస్తే అప్పుల మూటలు ఉన్నాయి. భాషా గారికి మరియు టీడీపీ అందరికీ పేరు పేరున మదనపల్లి పురపాలక సంఘం తరఫున నమస్కారములు. ఈరోజు ఎమ్మెల్యే గారి పట్టుదల కృషితో మొత్తం మదనపల్లి మున్సిపాలిటీ పరిధిలోనే మొత్తం 200 ఏమంటే వైసీపీ గవర్నమెంట్ లో 1 సంవత్సరం ముందే పెన్షన్స్ ఆన్లైన్ చేయడం కూడా నిలిపేసినారు. అలాగే మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత, టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 నెలలోనే 3000 పెన్షన్లు ఎత్తి 4000 చేసిన ఘనత మా కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అందరూ భర్తల్ని కోల్పోయిన వారే, వాళ్ళందరికీ కూడా వెంటనే వాళ్ళ భర్తలు చనిపోయిన వెంటనే కూడా వాళ్ళు పెన్షన్ రావడానికి ముఖ్య కారణం ఎవరంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే, అలాగే మన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ అన్న గారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా
కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్నిటిని కూడా గుర్తించుకో. నిర్మల్ జిల్లా బైన్సాలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. వివేకానంద చౌక్లోని ఓ బార్ అండ్ రెస్టారెంట్ వద్ద స్కూటీ నుంచి 5 లక్షల నగదు కాజేశారు. ముతోల్ గ్రామానికి చెందిన బొంబోతుల ఆనంద్ అనే వ్యక్తి యూబీఐ అనే బ్యాంకు నుంచి 5 లక్షల రూపాయలు డ్రా చేశాడు. ఇంటికి వెళ్తున్న సమయంలో భోజనం చేసేందుకు రెస్టారెంట్ దగ్గర ఆగాడు. ఇది పసిగట్టిన దుండగులు నగదును ఎత్తుకెళ్లారు. బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆనంద్ గౌడ్ చెక్కు రాసుకొని 5 లక్షలు చెక్కు రాసుకొని ఆంధ్ర బ్యాంక్ వచ్చిన చెక్కు ఇచ్చిన 5 లక్షలు ఇచ్చిండ్రు. బ్యాగులో తీసుకున్నా, డిక్కీలో స్కూటీ డిక్కీలో పెట్టిన, తీసుకుపోయాడ హోటల్ దగ్గర పెట్టి పోయి వచ్చినాకంటే 10 నిమిషాలలోనే మాయం చేసేసి డిక్కీ వాళ్ళ కొట్టేసి లాక్ తీసేసి చిన్న కాంప్లీట్ ఇచ్చిన. సీసీ ఫుటేజ్ చూస్తున్నారు, 2 ఉన్నారు. ఆయన టోపీ పెట్టుకున్నాడు, పైన బండి మీద నాది ఎడివిడు. కృష్ణా జిల్లా గుడివాడ డ్రైనేజీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. లంచం తీసుకుంటూ జూనియర్ అసిస్టెంట్ అధికారి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. తురకరాజా అనే కాంట్రాక్టర్ నుండి 30,000 రూపాయలు తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. గత 3 సంవత్సరాల క్రితం డ్రైనేజీ డిపార్ట్మెంట్లో 32 లక్షల విలువ చేసే కాంట్రాక్ట్ పనులు నిర్వహించారు. దీనికి ముందుగా డిపాజిట్ చేసిన 2 లక్షల రూపాయలను తిరిగి ఇవ్వడానికి అధికారి లంచం అడిగాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. కరీంనగర్ కలెక్టరేట్లో ఓ కుటుంబం ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. గంగాధర మండలం తహసీల్దార్ అనుపమరావు వేధింపులు తాళలేక ప్రజావాణిలో పురుగుల మందు డబ్బాతో వచ్చారు. తన భూమి జమాబందీ కాకుండా ఎంఆర్ఓ ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. ప్రజావాణిలో ఎన్నిసార్లు దరఖాస్తు ఇచ్చినా కలెక్టర్ కూడా పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడే పురుగుల మందు తాగి తన కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానంటూ గంగాధర మల్లేశం గోడు వెళ్లబెట్టుకున్నారు. 2 సార్లు మొన్న పైన సుమారన్నాడు దరఖాస్తు ఇచ్చిన, దానికి స్పందన లేదు. భూభారతిలో ఇచ్చిన 2 సార్లు చుట్టూ కాంపౌండ్ పెడుతున్నారు మేడం అంటే నేనేం చేయనా, నేను అచ్చిగిట్లా ఆపన్నా అన్నది. మేడం మీ పని మీరు చేయాలి, ఒకటే ఆబ్జెక్షన్ చేయాలి, మనిషిని దోలూరి, ఇది ల్యాండ్ కిరికిరి ఉన్నది కాబట్టి మీరు ఆగునయా పెట్టకురా అని అనాలే మేడం అని నేనంటే నేనేం చెప్తానా, పోలీస్ స్టేషన్కో నీ ఇష్టం ఉన్నా కాడుకో అని అన్నది. నేను ఇష్టం ఉన్నా కాడిపోతే పోలీస్ స్టేషన్కి పోతే పోలీసు వాళ్ళు మేము భూముల సమస్య మేము పరిష్కారం చేయమయ్యా, అది ఎంఆర్ఓ గారు చేస్తారు అని అంటారు. మరి ఎక్కడికి పోవుడు, కలెక్టర్ దగ్గరికి పోతా, ప్రజావాణిలో మీటింగ్లో వస్తా, నేను దరఖాస్తు ఇస్తా అని చెప్పని మొన్న పేన సుమారు నాడు ఇచ్చాను, నాకేం స్పందన లేదు. ఇప్పుడు మళ్ళీ ఇవాళ ఈ రోజుతో రావడం జరిగింది. ఈ రోజుతో నేను ప్రజావాణిలో ఇచ్చిన, మొన్నటి పిటిషన్ అటేవేంది, ఈరోజు ఇక్కడ ఎట్లయింది, నాకు ఏం స్పందన లేదు. మా ఎంఆర్ఓ గారు గంగాధర ఎంఆర్ఓ గారు నాకు ఎలాంటి న్యాయం చెయ్యను అన్నది. నేను ఉన్నంతసేపు నీకేం జరగదు, నువ్వేం చేయలేవు అని అన్నది, నన్ను నువ్వేం చేయలేవు అన్నది. ఇప్పుడు వచ్చిన ఎంఆర్ఓ గారికి చూస్తా ప్రజావాణిలో 2 సార్లు మీటింగ్. అనకాపల్లిలోని పరవాడ ఫార్మసిటీలో ప్రమాదం చోటు చేసుకుంది. లూఫిన్ ఫార్మా కంపెనీలో విషవాయువులు లీక్ అయ్యాయి. దీంతో 6 కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే స్పందించిన సిబ్బంది వారందరినీ దగ్గరలోని ఆసుపత్రిలోకి తరలించారు. వీరిలో 4 పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.